హన్నా ఏం చేసింది? రోదన చేయటం మొదలుపెట్టింది. దాని ప్రతిఫలం ఏంటి? తాను మొదలుకుని బేర్షెబా వరకు ఒక్కడే నిలబడగలిగాడు. ఆయనే సమయం. ఆమె విజ్ఞాపన ఎలా చేస్తుందో తెలుసా? హృదయాంతరంగాలలోంచి చేసుకుంటూ వెళ్ళింది. దేవుడు ఎంత గొప్పవాడో చూపించింది ఈ లోకానికి. ఆయన పరిశుద్ధత కొరకైన వాంఛ ఎలా ఉంటుందో చూపించింది. ఒక మనిషి ఆయన పరిశుద్ధత కొరకు ఏది వాంఛించాలో చూపించింది. ఒక మనిషి తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నిలబడి మాట్లాడాలో చూపించింది. ఏ స్థితిలో నిలబడి ఒక మనిషి మాట్లాడితే తన జీవితాన్ని కట్టుకోగలడో చూపించింది. తెలుసా, హన్నా ఒక ప్రసంగం చేసింది. తన విజ్ఞాపనలో నుంచి ఒక ప్రసంగం చేసింది. తన హృదయాంతరంగాలలోంచి ఒక ప్రసంగం చేసింది. మనిషి యొక్క దీనస్థితిలో ప్రభువు ఎలా లేపుతాడో చెప్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చూస్తాం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద అతిశయపడుతున్నా. హన్న ఏమంటుందంటే, ఇక్కడ మొట్టమొదటి మాట మనం ఏమంటుందంటే, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఆవిడ విజ్ఞాపన చేసింది. అక్కడున్న ప్రజలందరికీ ఒక వర్తమానాన్ని తీసుకొచ్చిన దేవుని దగ్గర నుంచి ఒక సత్యాన్ని బయలుబాటు పరుస్తుంది. తన యొక్క హృదయంలో దేవుని పెట్టిన మాటలను వ్యక్తపరుచుకుంటూ వెళుతుంది. చూడండి, వ్యక్తపరుచుకుంటూ వెళుతుంది. ముఖ్యంగా 10 మాటలు అందులో ఉంటాయి. మనం అందులో 3 మాటలే మాత్రమే చూద్దాం. 2వ వచనం చూస్తే గనక మనకు అర్థమవుతుంది. 2, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. మొట్టమొదటిగా ఆమె ఏం చెప్తుంది? ఏమంటుంది ఆమె అంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఏమంటుంది? ఎలాంటి డిక్లరేషన్ ఆవిడిస్తుందో చూడండి. నీకివ్వబడిన పరిశుద్ధ దేవుని గురించి నీకెప్పుడైనా ఒక తలంపు ఉన్నదా? ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎలాంటి మహిమగల దేవుడో నాకు కలిగిన దర్శనం నీకుందా? ఆయన పరిశుద్ధ దేవుడని, ఆయన ఎప్పుడు నీతో పాటు ఉన్నాడని, ఆయన ఆశ్రయ దుర్గమని నాకెప్పుడైనా కలిగిందా ఆలోచన? ఆలోచించి అలాంటి విజ్ఞాపనలోనికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళగలిగావు? ఒక వ్యక్తికి ఒక సందేశం ఇవ్వగలిగే వర్తమానం, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించే వర్తమానం, ఒక వ్యక్తికి దేవుని సత్యాన్ని బయలుపరిచే వర్తమానం, ఒక వ్యక్తికి రక్షణ భాగ్యం అంటే ఏంటో చూపించే వర్తమానం. నీ జీవితంలో, నా జీవితంలో ఆ వర్తమానం లేకపోతే గనక మనం పడుతున్న విజ్ఞాపన, మనం చేస్తున్న ప్రార్థనలకు విలువలేదు. ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా, నీ బంధువుల దగ్గరికి, నీ స్నేహితుల దగ్గరికి, నీ అక్క చెల్లెల దగ్గరికి ఈ వర్తమానం తీసుకువెళ్ళావా? నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రాయి, ఆయన నన్ను కట్టువాడు, నా జీవితాన్ని కట్టాడు, నన్ను పాపము నుంచి విడిపించాడు అనే వర్తమానం నీ దగ్గర ఉందా? నీ జీవితంలో ఏ ప్రవర్తనతో నువ్వు వెళుతున్నావు? ఏ ఆలోచనతో నువ్వు వెళుతున్నావు? ఆలోచించండి. ఏ ప్రవర్తనతో నువ్వు వెళుతున్నావు? ఏ ఆలోచనతో నువ్వు వెళుతున్నావు? ఏ సిద్ధపాటు నీ దగ్గర ఉంది అంటున్నాడు. 3వ వచనంలో అంటుంది ఆమె, యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయననే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అంటున్నాడు. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన నీ ప్రవర్తన, నా ప్రవర్తన, అందరి ప్రవర్తనను పరిశీలించువాడు. మీ నోట గర్వపు మాటలు రానివ్వకండి. ఇది వర్తమానం. ఈ లోకానికి హన్నా ఇస్తున్న వర్తమానం, ఆమె విజ్ఞాపనలో నుంచి వచ్చిన వర్తమానం. తీసుకుంటావా? ఈరోజు బండ మీద కట్టినట్టు నీ జీవితాన్ని కడతాడు.